కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన మిక్కిలి మహిమాన్వితమైన శ్రేష్ఠ దాన సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, పెండ్లి కుమారుని యొక్క సర్వదాన శ్రేష్ఠ ఫలముల చేత సంపూర్ణపరచబడిన సజీవయాగ పెండ్లి కుమార్తెగా ఆత్మ తండ్రి మనలను ఆయత్తపరిచి మహిమ మేఘమెక్కించునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ప్రత్యేకమైన కానుకల పండుగ మాసమున జనకులైన తండ్రి గారు మనకు ఏర్పాటు చేసిన పరిశుద్ధమైన క్రమము చొప్పున సర్వదానకర్త అయిన శ్రేష్ఠదాన సంపూర్ణుడైన పెండ్లి కుమారుని ధ్యానం చేసుకుందాం. పెండ్లి కుమారుని ధ్యానం చేసుకుందాం. పెండ్లి కుమార్తె అంటేనే స్తుతించేటటువంటిది. పెండ్లి కుమార్తె అంటేనో ప్రతి క్షణము పెండ్లి కుమారుడు చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ప్రతి క్షణము పెండ్లి కుమారుడు చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకొని స్తుతించేటటువంటి స్తుతుల ప్రకరణమునే ఊపిరిగా కలిగినటువంటిది పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె అంటే ఎవరు? పెండ్లి కుమారుని యొక్క ప్రతినిత్యము కూడా స్మరించుకొనుచు స్తుతించేటటువంటి స్తుతుల ప్రకరణమునే ఊపిరిగా కలిగినటువంటిది పెండ్లి కుమార్తె. అంటే పరలోకంలో పెండ్లి కుమార్తె సంఘం వారు చేసేటటువంటి స్తుతుల కన్నా ఇంకెవరు కూడా ఎక్కువ చేయలేరు అని అర్థం అన్నమాట. పెండ్లి కుమార్తెకి మించినటువంటి స్తుతులు ఇంకెవరు కూడా చేయలేరు. కావాలా? అంత భాగ్యం కావాలా? ఎందుకో జనకులు అన్న మాటను బట్టి ఏమన్నారు? జనకులు ఏమన్నారు? స్తుతిని బట్టి స్థితి. ఏమన్నారు? స్తుతిని బట్టి స్థితి. నీ పరలోకపు స్థితి దేని మీద ఆధారపడి ఉంటుంది? నువ్వు చేసే స్తుతి మీద ఆధారపడి ఉంటుంది. ఎంత స్తుతి చేయగలవో, ఎంత స్తుతిని అందుకొనగలవో, ఎంత స్తుతిని సమర్పించగలవో, ఎంత స్తుతిని, దానిని బట్టి నీ పరలోకపు స్థితి, నీ పరలోకపు మహిమ, నీ పరలోకపు అంతస్తు, నీ పరలోకపు అనుభవము, నీ పరలోకపు వైభవము అన్నీ ఉంటాయి. దేన్ని బట్టి? ఎంత స్తుతిని నీవు అందుకొనగలవో. అందుకునేదంతా ఎక్కడ? ఇక్కడ. ఎందుకు? ఇక్కడ సన్నిధిలో మోకరించినప్పుడు ఆత్మ తండ్రి ఏం చేస్తారు? స్తుతిని అందిస్తారు. ఇది స్తుతి కానుక అనేటటువంటి పత్రికలో జనకులు చెప్పినటువంటి విషయం. మానవ జ్ఞానముతోనూ మానవ
నోటితోనూ నాలుకతోనూ స్తుతి చేసినప్పుడు చప్పగా ఉండును గాని ఆత్మ అందించిన స్తుతిని అందుకున్నప్పుడు ఇంకెలాగో ఉన్నతంగా ఉంటుంది. అంటే అలాగని ఈ మానవ మనస్సుతో చేసే స్తుతితో ఏం చేస్తాం? మనం స్తుతిని ఆరంభిస్తాం. ఇలా ఆరంభించి చేస్తూ ఉంటే మానవ శక్తితో ఆత్మ తండ్రి ఏం చేస్తారట? అందిస్తారు. అది అందుకున్నప్పుడు ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది స్తుతి. ఇంకా అందదు. దేనికి అందదు? మానవ జ్ఞానానికి అందదు, మానవ పరిమితికి అందదు, మానవ కొలతకు కూడా ఇంకనో మానవ యోగ్యతకు కూడా అందదు. కనుక అందుకునేదంతా ఎక్కడ? ఇక్కడ. అందించేదంతా ఎక్కడ? అక్కడ. ఇక్కడ అందుకోకుండా అక్కడ అందించగలవా? అందించడం అంటేనో మహిమ పెళ్లి కుమారుని యొక్క మహిమ ముఖ బింబము ఎదుట ఆయన మహిమాంతరంగములోనికి తొంగి చూస్తూ స్తుతించడం. ఏంటది? అందించడం. ఇక్కడే అందించగలమా ఎవరైనా? అమ్మా ఇక్కడ అందించలేం. ఎందుకు? ఇక్కడ ఎన్నో ఆటంకాలని జనకులే చెప్పారు. ఎక్కడ సాగదు, మనము వెళ్ళు అక్కడ సాగుద్ది. ఎక్కడ ఆగుద్ది? ఇక్కడ ఎంత బలమైన వారికైనా ఆగుద్ది. అక్కడ జనకులు అన్నారు కనుక ఆగకుండా సాగేటటువంటి స్థుతిని అక్కడ అందించాలి అని అంటే ఇక్కడ అందుకోవాలా? ఏమందుకోవాలి చెప్పండి? ఇల్లు, వాకిలి, పొలం, ఏమి ఆరోగ్యం, బిడ్డ, గుడ్డు, కూసు అన్నీ అందుకోవాలా? ఇక్కడ ఎట్లా? వీటి మీదే మనసుంటే ఎట్లాగూ చెప్పండి? ఇది కాదు కానీ, ఇవి కాదు కానీ ఏమందుకోవాలి? ఇక్కడే ఆత్మ అందించేటటువంటి స్థుతిని మనం అందుకోవాలి. పైన పెట్టండి పిల్లలు, స్టూల్. ఆత్మ అందించేటటువంటి స్థుతిని మనం అలా అందుకున్నప్పుడు చెప్పండి ఏ స్థితిలోకి వెళ్తాం? పరలోకంలో ఎవరూ చేయలేని పెళ్లి కుమార్తె యొక్క స్థితిలోనికే మనం వెళ్తాం. కనుక అటువంటి స్థుతి చేయటానికి ఈ దినమే ఇచ్చేద్దాం. సర్వదానకర్త అయిన శ్రేష్టదాన సంపూర్ణుడైన పెండ్లి కుమారుని ధ్యానం చేసుకుందాం. పెండ్లి కుమారుని ధ్యానం చేసుకుందాం. ఏ రీతిని ధ్యానం చేసుకుందాం? ధ్యానం ఒక రీతిని ధ్యానం చేసుకున్నాం. ధ్యానములో ఒక రీతిని ధ్యానం చేసుకున్నాం. అది నిన్న చేసిన ప్రార్థన. సాయంత్రానికి అంతా ఏమైపోయింది చెప్పండి? ఎండిపోవలసిందే. ఈ ప్రకాశమానమైన మంచు ఎండిపోతుందని తెలిసినా, ఎగిరిపోతుందని తెలిసినా ఏం చెప్పమంటావయ్యా? అనుదినము ఆయనకు నూతనముగా పుట్టుచున్న వాత్సల్యతలో నుండి తండ్రి అంతరంగములో ఉన్న నూతనమైన వాత్సల్యతలో ఏమున్నది? పెండ్లి కుమారుడి యొక్క మహిమ పూర్ణత అనేటటువంటి మంచు ఉన్నది. ఆ మంచును ఏం చేస్తూ ఉన్నారు?
కొలత లేకుండా నింపుతున్నారు అంతే. కొలత లేకుండా ఆవరింపజేస్తున్నారు. ఏమని తెలిసిన ఎప్పటికీ ఆ మరుక్షణమే అని కూడా తెలుసు ఆయనకి. ఆమె అనగానే కూడా అంత ఎగిరిపోద్దని తెలుసు. కనుక ఆత్మ తండ్రి మరలా జ్ఞాపకం చేసి ఒక రీతిని శ్రేష్టదానకరుడైన పెళ్లి కుమారుని, ఆ సర్వదాన సంపూర్ణుడైన ప్రాణప్రియుని ధ్యానములో ఒక రీతిని స్తుతింపజేశారు. ఇక ఇప్పుడు వాక్యములో ఇంకొక రీతిని ధ్యానించుకుందాం, స్తుతించుకుందాం. ఎవరిని? సర్వదాన సంపూర్ణుడైన ప్రాణప్రియుని. రెండు మాటలతో ఆ సర్వదాన సంపూర్ణునే మన ఎదుట పెట్టుకుందాం. సజీవయాగ సమర్పణ. సజీవయాగ సమర్పణ. సంపూర్ణ సజీవయాగ స్వార్పణ. సంపూర్ణ సజీవయాగ స్వార్పణ. మొట్టమొదటిదో సజీవయాగ సమర్పణ, రెండవదో సంపూర్ణ సజీవయాగ స్వార్పణ. మూడు మాటలు దీనిలోనికి వెళ్ళక పూర్వం ధ్యానం చేసుకోవాలి. అర్పణ, సమర్పణ. అర్పణలో నుండి ఎందులోనికి వెళ్ళాలా? సమర్పణలోనికి వెళ్ళాలి. సమర్పణలో నుండి ఎందులోనికి వెళ్ళాలి? స్వార్పణలోనికి వెళ్ళాల. ఈ మూడు కూడా ఎప్పుడు మెట్లు అన్నమాట. అర్పణ అంటేనో కలిగిన వాటిని ఇవ్వటం. అర్పణ అంటేనో కలిగిన వాటిని. ఏంటి కలిగిన వాటిని? నువ్వు బిడ్డ నీకే ఇస్తాబో. నాకు పొలంలో 100 ఎకరాలు పండని 10 ఎకరాలు ఇస్తాబో. ఏమిటి? అర్పణ. మన అర్పణలన్నీ ఇలాగే ఉంటాయి. మన అర్పణలన్నీ ఇలాగే ఉంటాయి. కాబట్టి ఏమిటి ఇలాగే అంటేనో ఇస్తాపో, ఇంకా ఇచ్చా తీసుకో. మన అర్పణలన్నీ ఇలాగే ఉంటాయి. కాబట్టి ఆత్మ తండ్రి లేవి కాండంలో ఓ చక్కని మాట రాయించారు. ఆత్మ తండ్రి లేవి కాండంలో 19వ అధ్యాయం 5వ వచనంలో ఓ చక్కని మాట రాయించారు. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా చబో తీసుకో. ఎంత ఇచ్చానో చూడు. ఏమిటిది? ఎంత చేశానో చూడు. ఇందులో భాగంగానే ఏమిటిది? అంగీకరింపబడినట్లుగా అర్పించిన స్థితి, లేకపోతే చెప్పండి. అంగీకరించబడనట్లుగా అర్పించిన స్థితి ఇది. అందుకే పెండ్లి కుమారుడు ఏమన్నారయ్యా అంటే, చెప్పండి ఎవరైనా, నా మనసులో ఉన్న మాట. కుడి చేతితో చేసేది అంటే ఏంటో? నువ్వు కుడి చేతితో చేసే పని అర్పణ అంటే ఏంటో? నీ దేహంలో నుండి, నీ రక్తంలో నుండి ప్రయాణించి నీ మెదడులోనికి వెళ్ళి, నీ మెదడులో నుండి మళ్ళీ నీ ఎడమ చేతిలోనికి తెలిసేటంతగా కూడా ఉండని మాట.
అది దాని అర్థం. నువ్వు కుడి చేతితో చేసేది ఏం చేయకూడదు అన్నారు ఆయన. అదేంటో ఎడం చేతికి ఏంటి, ఊరంతా తెలియకపోతే పాదిరితా ఇది చేయాలి కదా, కొరత విధించాలి కదా. ఎట్లా కుడి చేతితో చేసి ఎడం చేతి కన్నా ఊరంతా తెలియొద్దా? అయ్యా కరుణించండి. ఎందుకో అర్పణలోనే విఫలమైతే సమర్పణలోకి ఎలా రాగలం? సమర్పణలోనే సతికలబడుతూ ఉంటే అర్పణలోనికి ఎలా రాగలం? పెళ్లి కుమారుడు ఏం చేశారు? జగత్పునాది వేయబడక పూర్వమే తన బహిరంగం అయినటువంటి మహిమ దేహము అనగా తండ్రి ఇచ్చినటువంటి మహిమ శరీరాన్ని సజీవయాగా సమర్పణ చేశారు. ఎక్కడ? జగత్పునాది వేయబడక పూర్వమే. అదే జగత్పునాది వేయబడక పూర్వమే ప్రాణప్రియుడు ఏం చేశారు? తన మహిమాన్వితమైనటువంటి అంతరంగమును సంపూర్ణ సజీవయాగ స్వార్పణగా చెప్పండి ఏం చేశారు ఆయన? అంతే, సమర్పించారు. ఇంక దాన్ని ఏం చేశారు అని అంటే ఏ మాటలు లేవు, సమర్పణే పెద్ద మాట. ఏం చేశారు ఆయన? సజీవయాగా సమర్పణగా తండ్రి ఇచ్చినటువంటి దేహాన్ని జగత్పునాది వేయబడక పూర్వమే అర్పించారు, బలి అర్పించారు. అలాగే సంపూర్ణ సజీవయాగ స్వార్పణగా చెప్పండి తన అంతరంగమును జగత్పునాది వేయబడక పూర్వమే పెండ్లి కుమారుడు సమర్పించారు. తన అంతరంగమును సమర్పించారు. కాబట్టి చెప్పండి కాబట్టి అర్పణలో నుండి సమర్పణలోనికి వచ్చి సమర్పణలో నుండి స్వార్పణలోనికి వచ్చినదే పెండ్లి కుమార్తె. మరి ఎట్లా? అర్పణలోనే విఫలమైపోతే మనం ఇంకా అర్పించడమే మనకు కుదరటం లేదు. ఎందుకో ఏమన్నారు? యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరించబడినట్లుగా. నువ్వు అర్పించమన్నావు, నేను అర్పించాను. నువ్వు తీయమన్నావు, నేను తీశాను. నువ్వు ఇయ్యమన్నావు, నేను ఇచ్చాను. నువ్వు చేయమన్నావు, చేశాను. ఇచ్చినందువల్ల, తీసినందువల్ల, చేసినందువల్ల ఉపయోగం లేదు. కానీ ఇందులో ఉపయోగం ఉంది. అంగీకరించబడినట్లుగా అర్పించటంలోనే ఉపయోగం ఉంది. ఏంటో అంగీకరించబడినట్లుగా అర్పించటం అంటే ఏమిటి? నీకు ఏమి ఇవ్వగలను? లోక స్రష్ట ప్రియుడా జనక, ఆ మాటలోనే ఉంది. ఏమీ కాదయ్యా, అసలు ఏం చేసి ఇచ్చాను అనగలను నేను? అసలు ఏం తెచ్చి నేను ఇయ్యగలను అని చెప్పు, ఇచ్చాడు లేదా ఇయ్యగలను అని అనుకోగలను నేను? నీకు ఏమి ఇయ్యగలను? లోక స్రష్ట ప్రియుడా జనక అనే అంతరంగముతో ఉన్నప్పుడు చెప్పండి అంగీకరించబడినట్లుగా అర్పించగలం. ఎవరు చెప్పగలరు? జనకులు చెప్పిన ఉదాహరణ. పాదిరి గారు కానుకలు పట్టుకున్నా లేచి నిలబడండి అంటారు. పాదిరి గారు ఏమంటారు? మహానందంతో కానుకలు పట్టుకుందా లేచి నిలబడండి అంటారు. పాదిరి గారి కానుకలు పట్టుకోవడం అంటే మహా సంతోషం. కాబట్టి సంఘం కూడా ఏం చేస్తారు? ఉత్సాహంతో, ఆనందంతో కానుక పెట్టిలో సందా వేస్తారు. జనకులు అన్నారు,
మనకేమో పట్టుకున్నామంటే పాదిరి గారికి పండగ అయిపోయింది, చందా వేసేమనగానే సంఘానికి పండగ అయిపోయింది. ఏమి ఇద్దరు కలిసి ఏం చేస్తారు? పాదిరి గారు సంఘం కలిసి ప్రార్థన చేస్తారు, స్తుతి ప్రార్థన. ఆ సమయంలో దేవదూత గారు పరలోకం నుండి వచ్చి వేరు చేస్తారట. పాపం పాదిరికి ఏం తెలుసు అన్నారు అయ్య గారు. పాపం పాదిరికి ఏం తెలుసు అన్నారు. ఏమిటి ఏమిటి? దేవదూత గారు వేరు చేసిన కానుకల గురించి. పాపం పాదిరికి ఏం తెలుసు? మూట కట్టుకొని వెళ్ళిపోతాడు అన్నారు. ఆ రోజుల్లో అంతా సంచారులే కదా. ఈరోజంటే ఏదో నిలవనేడా, ఈరోజు నిలవనేడా. ఆ రోజుల్లో బతకలేకబడి పంతులు అన్నటువంటి పాదురుల లెక్కే బైబిల్ మిషన్ సేవకులు. వారి ప్రయాసంలో నుండి, వారి ప్రసవ వేదంలో నుండి ఈరోజు ఏమందుకుంటున్నాం? సేవా ఫలాన్ని మనమే అందుకొని దర్జాగా, ధైర్యంగా, నిండుగా ఉంటున్నాం మనం. ఏమన్నారు జనకులు? అంగీకరించబడినట్లుగా అంగీకరించిన కానుకలను దేవదూత గారు ఏం చేస్తారు? మూట కట్టుకుంటారు. మూట కట్టుకొని తీసుకొని వెళ్తారు. అమ్మా, ఎంతమంది నిలబడగలం ఈ మాట దగ్గర? ఎంతమంది గుండె మీద చేసుకొని చెప్పగలం? ఏమని? నేను ప్రతి వారం కూడా 52 వారాలు అంగీకరించబడినట్లుగా అర్పించాను అని ఎంతమంది చెప్పగలం? ఎందుకు? అదాటుగా అప్పటికప్పుడు అనుకోనేసేది కానుక, జేబులో ఏదొస్తే అది తీసి వేసేటటువంటిది కానుక. అమ్మోయ్, మొదటి వారం అయితే వేస్తాను, చివరి వారం అయితే నేను వేయలేదు అని వారం నుంచి 4వ వారం వచ్చేసరికి వారానికి తగ్గిపోయేటటువంటి కానుక. ఏమిటి కానుక? చెప్పండి. అంగీకరించబడినట్లుగా అర్పించే కానుక, లేకపోతే అంగీకరించబడిన కానుక? అంటే నామకార్థమైనటువంటి అంతరంగంతో. చెప్పండి. జనకులు ఈ మాట కూడా చెప్పారు. నాకు ఎందుకో ఈ మాట చెప్పడం బాధ, కానీ జనకులు అన్నారు కాబట్టి చెప్పాల్సిందే. కొంతమంది చల్లని నోట్లు, చినిగిపోయిన నోట్లు వేస్తారట. ఎక్కడ? మాకు ఒక ఆయన ఉన్నారు, ఆయన వేటను కోసేవాడు. ఏ నోటుకైతే రక్తం అంతా నిండిపోతే ఆ నోటును తీసుకొచ్చేసేవాడు ఆయన. ఆ 10 రూపాయల నోటును ప్రత్యేకంగా ఏరి పెట్టేవాడు ఆయన. వేటను కోసి వచ్చిన 1000 రూపాయల నోట్లు అంతలోనూ. ఏమిటది? అది వెయ్యాలా ఆయనకి? ఏది నాకు ఉపయోగపడదో దేవుడికి పో చెప్పో అని అనాలా ఆయన్ని? కనికరించండి. ఎందుకు? ఈ మాట మా మనసులో ఉంటే, ఈ మాట దేవదూత గారు వేరు చేస్తున్నారు అనేటటువంటి దృష్టాంతం గనక మా మనసులో ఉంటే, చెప్పండి, అంగీకరించబడినట్లుగా అర్పించటానికి ప్రయత్నం చేస్తాం. అలా ప్రయత్నం చేస్తే, చెప్పండి, ప్రయత్నం చేస్తే అంగీకరించబడినట్లుగా అర్పించుటకు ప్రయత్నించిన వారికి, అర్పించిన వారికి ఏం దొరుకుతుంది? చెప్పాలా? 100 రూపాయల 1000 రూపాయల దాన శక్తి దొరుకుతుంది. దాన స్వభావమే లేదాయే. ఏమిటి? దాన స్వభావమే లేదాయే. ఇంకా దాన శక్తి ఎక్కడ? చచ్చిపోతాను ఇవన్నీ వచ్చినాయి అంటే నాకు నన్ను చంపేయటానికే కదా నువ్వు ఇవన్నీ చెప్తుంది రోజు, నాకేమి లేకుండా చేయటానికి కదా. అయ్యో పరిశుద్ధాత్మ తండ్రి, దాన స్వభావమే లేదే నాకు. దానశక్తి ఎప్పుడు వస్తుందయ్యా? ఎప్పుడు వస్తుంది దానశక్తి?
చెప్పండి. అంగీకరించబడినట్లుగా అంగీకరించబడినట్లుగా అర్పించినటువంటి అర్పించుటకు ప్రయత్నించి అర్పించినటువంటి వారికి ఏం దొరుకుతుంది? They will be endowed with the gift of giving. The gift of giving. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి వరం. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి వరం. జనకుడు రాసినటువంటి 75వ కీర్తన చూడండి. తెలుగు క్రైస్తవ కీర్తనల్లో జనకులు అంటే చెప్తాను, ఇవన్నీ కొన్ని ప్రాథమికమైనవి చెప్పి అప్పుడు వాక్యం చెప్తాను. 75వ కీర్తన 3వ వచనం చూడండి. పాటలు, ప్రార్థన, వాక్య పఠనము, ధాటియు శుభవార్త ప్రకటనలు, మామూలు కానుకల, దీటకు కానుకల. అంటే ఏంటో దీటకు కానుకలు అంటే అందరి ఆదాయం కలిపి 5 లక్షలు, అందరి ఆదాయం కలిపి 5 లక్షలు దేవుడికి ఇచ్చేది మాత్రం 5 రూపాయలు. దీటకు కానుక సామాన్యమైన కానుక. ఇదేంటయ్యా, ఏది ఎప్పుడు లేదు ఈ సంగతులు చెప్తున్నావేంటి? జనకొని మాటలు ఇవన్నీ. నా మాటలు కాదు సుమా. ఎవరి మాటలు అంటేనో దీటకు కానుకలు అంటేనో చెప్పండి. ఇందాకేమో అంగీకరించబడేటటువంటి అర్పణ గురించి నేర్చుకున్నాము, అంగీకరించబడే విధంగా అర్పించాలని. ఇప్పుడు దీటకు కానుకలు అంటేనో, దీటకు కానుక అంటే నువ్వెంత ఖర్చు చేసుకుంటున్నావో, నువ్వు ఎంత అందుకుంటున్నావో దేవుని దగ్గర నుంచి, దానికి తగ్గట్టుగా నువ్వేం చెయ్యాలా? దీటుగా పోటీగా నువ్వు ఇయ్యాలా, పోటీగా నువ్వు ఇయ్యాలా. పుచ్చుకున్న వరవడి చొప్పున నువ్వేం చెయ్యాలా? ఇయ్యాలా. దీనికి వాక్యం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది వాక్యం? వాక్యం చెప్పేవన్నీ కూడా కష్టమైనటువంటి మాటలే. వాక్యం చెప్పేవన్నీ కూడా సామెతల గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, 11వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు. 24వ వచనం చదవండి. ఆగండి, మరలా చదవండి. అంటే ఏంటో సేద్యం చేసేవారు ఎవరు ఉన్నారు ఇక్కడ? పిండి కొడతారు, తెల్లని మందు, తెల్లని ఉపయోగకరమైనటువంటి జల్లుతారు, గింజలు జల్లుతారు. ఈరోజంటే మెషిన్లన్నీ వచ్చినాయిలేండి. ఆ రోజుల్లో అంతా కూడా ఏం చేయటమే, చేతులతో తీసుకోవటం, చల్లటమే, అంతా చల్లటమే 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 చల్లటమే. చల్లేవారైనా వెదజల్లేవారైనా లెక్క పెడతారా? ఎందుకు ఇప్పటికి వస్తే అన్నీ ఏం చేయాలా? ఈ రెండు కుదరటం లేదే మాకు, చల్లటం కుదరట్లేదు, వెదజల్లటం అంతకంటే కుదరట్లేదు. ఎందుకు దీటకు కానుకలు అంటే నువ్వు ఇచ్చేటటువంటి ఆ వరవడి చొప్పున, నీ దాన ప్రవాహములో వరవడి చొప్పున నీకు ఇచ్చేటటువంటి సామర్థ్యము నాకు లేనందువలన, దాన శక్తి లేనందువలన ఏం చేయలేకపోతున్నాను.
జల్లగలిగితే వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా. ఇది మన మాట అన్నమాట. ఇది తగిన దానికన్నా తక్కువ ఇచ్చి అది చెప్పాను కదా. ఇంట్లో అందరి ఆదాయం 5 లక్షలు అయితే తగిన దానికన్నా అంటే మీకు చెప్పాలి ఈ మాట స్పష్టంగా. మనలో కోటీశ్వరులు ఉన్నారు. మనలో కోటీశ్వరులు ఒకనొకప్పుడులేండి, ఇప్పుడు అంతగా వారు సంఘానికి ఎడమైపోయారు. మనలో కోటీశ్వరులు ఉన్నారు. ఒక్కోసారి వారు వేసిన కానుక కన్నా మనలో అనుదినము కూలినాలు చేసుకుని రెక్కల కష్టం మీద ఆధారపడే వారు ఇచ్చిన కానుకలు ఎన్నో మార్లు ఎక్కువై ఉన్నాయి. ఏంటిది? దీటకు కానుక లేకపోతే దీటు లేని కానుక, అంగీకరించబడినట్లుగా అర్పించబడిన కానుక, అంగీకరించబడని విధముగా అర్పించబడిన కానుక. ఇది అంటే వడ్ల గింజలేని కానుక ఎటువంటిదో, దీటులేని కానుక అటువంటిది. ఉండటానికి ఉంది, వడ్ల గింజలాగే ఉన్నావు కానీ లోపలేమి లేదు. క్యా ఫాయిదా? ఏం ఉపయోగం లోపల గింజ లేకపోతే? అయ్యో పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ ఎక్కడున్నాం? ఈ 3 మాటల ఎదుట అర్పించేటటువంటి స్థితి దగ్గర, సమర్పణ చేసుకునేటటువంటి స్థితి దగ్గర, స్వార్పణ అయిపోయేటటువంటి స్థితి దగ్గర. ఆ స్వార్పణలోనే ఉంది ఈరోజు పాఠం అంతా కూడా. ఇంత వివరం చెప్పకుండా తిన్నగా నువ్వు ఆ స్వార్పణ దగ్గరికి వెళ్ళిపోయావు అనుకోండి, ఎప్పుడు ఆ కానీ అన్నట్టే ఉంటుంది. పాత చింతకాయ పచ్చడిలాగా కానీ అన్నట్లుగానే ఉంటుంది. ఇంత వివరం చెప్పకుండా అయ్యా దీటుకు కానుకలు అన్నావే, ఎన్ని మార్లు తప్పాతాలతో కూడినటువంటి వడ్ల గింజలని తీసుకొచ్చి నీ చేతిలో వేస్తున్నానయ్యా. నువ్వేం చేస్తుంటే బాస్మతి రైస్తో నన్ను చెప్పాలా, మానవ భాషలో వెక్కసమైపోయే వరకు నన్ను నింపుతూ పోషిస్తూ ఉంటే ఏం చేస్తున్నాను? నాట్ ఈవెన్ అన్పాలిష్డ్ రైస్, కనీసం గింజలేనటువంటి వడ్లు తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాను? కానుక అంటున్నాను. అయ్యా వెన్నెముక లేనటువంటి మనిషి ఎటువంటి వాడో, దీటైన స్థితి లేని కానుక కూడా అటువంటిదే. ఈ దీటు కాని కానుకలన్నీ కూడా ఏం చేస్తారు? దేవదూత గారు వేరు చేస్తారు. అంటే చాలా మందికి చెప్పాను, చాలా మందితో పంచుకున్న ఈ ఆలోచన. ఎందుకంటే ఆత్మ తండ్రి అనుభవింపచేశారు కాబట్టి ఈ ఆలోచన పంచుకున్నా. ఏ ఆలోచన అంటే, అయ్యా సేవకులారా, మనం అందరం కూడా సేవ చేస్తున్నాం, మందిరాన్ని కడుతున్నాం. ఎవరో ఇస్తే మన మందిరం కట్టబడదు, కానీ మనం ఆయనకి ఇస్తే మందిరం కట్టబడుతుందని చెప్పాడు. సాధారణంగా మందిరం కట్టాలంటే ప్రతి సేవకుడు మన సేవ ఎలా ఉంటుంది? ఎవరిస్తారు? ఎవరు చేస్తారు? ఆత్మ తండ్రి ఈ మహిమ మందిరం నిర్మాణ విషయంలో నాకు నేర్పించిన పాఠం ఏంటి? ఎవరో ఇస్తే మందిరం కట్టబడదు. అందుకే ఈ మహిమ మందిరం మీద ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఇంకా చేయగలిగిన వారిని కూడా ఆత్మ తండ్రి ఒక విధంగా
దూరం చేసి పెట్టారు ఎందుకయ్యా అని అంటే ఈ పాఠం నాకు నేర్పించడానికి. ఎవరో ఇస్తే మందిరం కట్టబడదు, మనం ఆయనకి ఇచ్చినప్పుడు మందిరం కట్టబడుతుంది. ఎప్పుడు ఎప్పుడు మన లేమిలో, మన కొలిమిలో, మన లేమిలో ఏంటో కొలిమి, ఎడు చూసినా మోసం చేసేటటువంటి వారే, అపవాది అనుచరులే, అది కొలిమి. ఇంకా ఆ పైన లేమి, లేమి అంటేనో అరపర, లేమి అంటేనో అరపర. ఆ లేమిలో కొలిమిలో మొట్టమొదటి అప్పమును ఆయనకి ఇవ్వగలిగితే, చెప్పండి, ఆయనకి ఇవ్వగలిగితే అప్పుడు పటజాలనంత. సరే, ఇవన్నీ అనుభవాలు. ఒకరోజు కూర్చొని తగులుబడి అని అంటారే, తగులుబడి కూర్చొని లెక్క చూసుకున్నట్టుగా అన్నట్టుగా ఒకరోజు కూర్చొని ఏమీ లేదు ఆరంభంలో, ఇదిగో నువ్వు ఈ పని, వీళ్ళు ఈ పని, వీళ్ళు ఈ పని అంతా కూడా చార్ట్లు వేసేసాను, ఒక లిస్ట్ వేసాను, వీళ్ళు ఇది చెయ్యాలి, వీళ్ళు ఇది చెయ్యాలి. దేవుడు చేయాలనుకుంటున్నావా, మనుషులు చేయాలనుకుంటున్నావా అని ఆత్మ తండ్రి అడిగారు. చంపలేసుకొని, క్షమించు తండ్రి, నువ్వే చేయాలనుకుంటున్నాను, మరెందుకు ఈ లెక్కలన్నీ, కాకి లెక్కలన్నీ అని మనసులో. క్షమించయ్యా, వేసాను. మానవ స్వభావం ఏం చేస్తుంది? వేసింది. మళ్ళీ దేవుని యొక్క ఆలోచన ఏం చేసింది? వేసింది చట్టాన్ని కొట్టేసి. ఎందుకు ఈ కాకి లెక్కలో? తప్పైపోయింది, క్షమించు. 2, ఇంకో కొంచెం మానవ స్వభావం ఏం చేసింది? మొదట్లో మళ్ళా తగులుబడి కూర్చొని, పోనీలే వీళ్ళెంత నేను, నాకెంత, ఇదిగో ఈరోజు ఎంత, వీళ్ళకెంత, ఈ చిట్ట. ఏది ఆత్మ తండ్రి ఆయనకి ఇష్టం కాదు ఎక్కువ రోజులు కొనసాగించనివ్వరు. అదేదో ఉదయం వరకే, మళ్ళీ సాయంత్రానికి ఏమైపోవాలా, ఏమి అయిపోవాలా. కాంతి అయితే దానికి ఆ రోజే సమాప్తం, అది మరుసటి రోజు కూడా ఉండటానికి వీలు లేదు. మళ్ళా తెల్లవారుజాము ఇక తప్పదు కదా. మలాకి గ్రంథంలో ఉన్న మాటను ఆత్మ తండ్రి జ్ఞాపకం చేశారు. ఏ మాటని చెప్పండి, మీరందరూ బలమైన వాళ్లే కదా, ఎందుకన్నీ నా చేత చెప్పిస్తారు. చదవండి ఆ మాట. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాటలు చదవండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. నా మందిరంలో ఆహారం ఉండనట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన దీని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారముగా 786వ పేజీ 786 రైట్, వెరీ గుడ్. చూడండి 3:10 ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారముగా నీవెలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. చెప్పండి పాఠం. ఈ వాగ్దానం నమ్ముచున్నావా? ఏమన్నారు ఆత్మ తండ్రి? వాగ్దానం నమ్ముచున్నావయ్యా? నమ్ముతున్నానయ్యా. నేను పట్టజాలనంత విస్తారంగా ఇచ్చేవాడిని నమ్మితే ఎన్ని పద్దు పుస్తకాలు నీకు పడతాయి ఇచ్చే లెక్కలు రాయడానికి? క్షమించయ్యా. ఎందుకు?
ఆయన పట్టజాలనంత అంటే నువ్వు పట్టగలిగినంత నువ్వంటేను వ్యతిరేకమా కాదా? పట్టగలిగినంత అంటే ఏంటి? చిట్ట రాయడం, ఇదిగో ఇది ఇట్లా ఎచ్చాల లెక్కలన్నమాట. ఏమి ఎచ్చాల లెక్కలు, ఇది ఇంత ఇది ఇంత ఇది ఇంత ఇది ఇంత, క్షమించయ్యా అని చెప్పి మళ్ళా చెప్పలేసుకొని రెండో రోజు ఏం చేసేసాను, ఎచ్చాల లెక్కలు రాయడం మానేశాను. అంటే ఏ అవసరానికి ఎంతో, దేనికి ఎంతో అంతా ఏం చేయాలా ఆశా నిగ్రహంతో ఓపికతో కనిపెట్టుకోవాలి. ఈ మానవ తాపత్రయం ఉంది కదా, ఆ విషయంలో ఎప్పుడు సిగ్గుపడతాను నేను. ఆ విషయంలో ఎప్పుడు సిగ్గుపడతాను. ఏ విషయంలో? ఈ మానవ తాపత్రయాలు ఉన్నవి కదా అని అంటానే అని చెప్పానే ఆ విషయంలో. ఎందుకు? ఒక సేవకుడు గురించి పనివారు ఏమని సాక్ష్యం ఇచ్చారు? మధ్యాహ్నం వరకే ఉంది ఇసుక సిమెంటు, మధ్యాహ్నం వరకే ఉంది, తర్వాత మధ్యాహ్నం నుంచి పని లేదు, మధ్యాహ్నం నుంచి పని లేదు. ఈ పాదిరైతే ఏం చేస్తాడు? బలపం కట్టుకొని ఊరంతా తిరగాల. అదే ఒక సేవకుడు ఏం చేశారు? ఆ పని వాళ్ళు చెప్పుకున్నారట ఏమని, అదిగో ఆయన అక్కడ ప్రాంతంలో ఉంటాడే, గుళ్ళో ఉన్నాడే ఆయన, మధ్యాహ్నం అయ్యేసరికి రావాల్సినవి అన్నీ వస్తాయి. సాక్ష్యం విన్నాక గుండె బద్దలైపోయింది. అంటే ఈ మానవ తాపత్రయాలన్నింటినీ కూడా పరిశుద్ధాత్మ తండ్రి తన మీద వేసుకొని అనుదినము లేదా సంఘక్రమం ఉన్న దినమున ఆయన సన్నిధిలో చేసిన అంగలార్పుల్నే మరి అంగీకరించి ఏం చేశారు? ఆయన మహిమ మందిరానికి కావలసినటువంటి మహిమ నెరవేర్పులు ఇచ్చారు. అయ్యో, అనుభవాన్ని విన్నప్పుడు దాన్ని నేను అందుకోలేకపోయాను కదా ప్రభువా అని పరిశుద్ధాత్మ తండ్రి దగ్గరే నేను ఒప్పుకున్నాను మానవ స్థితిని. ఈ మానవ తాపత్రయాలు, ఈ మానవ తాపత్రయాలే ఏంటి చెప్పండి? మనుషులకి కంటగింపు. ఏంటి మానవ? ఏమయ్యా పని చేయ కాస్త అని అంటే బాధ. సరే ఏమయ్యా చేసే పనే కదయ్యా, సరిగా చేయ ఇంకా బాధ. ఏందయ్యా నువ్వు సరిగా చేయించవచ్చు కదయ్యా, నన్ను అంత మాట అంటావా? ఏందయ్యా నువ్వు ఇప్పుడా వచ్చేది, పనికి ఇప్పుడంటాయా వచ్చేది? నేను అసలే పెద్ద మేస్త్రి, నన్ను ఎంత మాట అంటావా? ఏమిటివన్నీ? అంటే వాటిని ఆత్మ తండ్రి కరుణించారు, కనికరించారు కాబట్టి చెప్పండి, అంగలార్పులను ఆలకించారు. మానవ తాపత్రయాలన్నింటినీ కూడా కప్పివేశారు. ఆయన కప్పివేసుకొని ఈ మహిమ మందిరాన్ని మనకి దానంగా అనుగ్రహించారు. అంటే ఎందుకు ఆ మాట చెప్తూ ఉన్నాను అనంటే, సాధారణంగా ఎవరో ఇస్తే ఏదో చేస్తే మందిరం కట్టబడుతుంది అనుకుంటాం. కానీ ఆయనకి ఇచ్చినప్పుడు అట్లాగున మిషన్కి ఇవ్వటానికి ఆత్మ తండ్రి పాదిరి గారు ఎవరికి ఇవ్వాలి అంటే మిషన్ కట్టాలి. మిషన్ తల్లి మిషన్ కట్టాలి. అలా కట్టినందున చెప్పండి, ఆత్మ తండ్రి యొక్క అభివృద్ధి అనేటటువంటిది నా విషయంలో జరిగినటువంటి అభివృద్ధి అనేటటువంటిది అంత విస్తారంగా, అంత ఉన్నతంగా అనుగ్రహించారు. లేకపోతే చెప్పండి ఏం లేదు, ఈ ఆశ్చర్యకరమైనటువంటి మహిమ మందిరము లేదన్నమాట. కనుక ప్రియమైన వారులారా, బాగా గుర్తుపెట్టుకోండి, దీటకు కానుకలను సమర్పించిన తరువాత ఏం చేయవలసిన వారమై ఉన్నాం? వెదజల్లి అభివృద్ధి పొందవలసిన వారమై ఉన్నాం. కానీ చాలా మంది మనలో ఏం చేస్తారు? తగిన దానికన్నా తక్కువ ఇచ్చి
తగిన దానికన్నా తక్కువ ఇవ్వాలి. ఎందుకు? ఇస్తే అయిపోతుంది, ఇస్తే అయిపోతుంది, లేదా ఇస్తే నాకేంటి, ఇస్తే ఏమైపోతాను. అయ్యో, తగిన దానికన్నా తక్కువ ఇచ్చినప్పుడు అది అంగీకరించబడే కానుక, అంగీకరించబడని కానుక. అంగీకరించబడిన కానుకలన్నీ కూడా ఏమైపోతాయి? ఇక్కడే ఉండిపోతాయి. అంగీకరించబడే కానుకలన్నీ కూడా, మరలా జనుకుని మాట, అంగీకరించబడే కానుకలన్నీ కూడా ఎవరు జనుకుని మాటను అందించగలరు? అంగీకరించబడే అర్పణలన్నీ కూడా అది శ్రేష్టమైన ధననిధి అయి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఏ కానుకలు మూటలు కాదు, ఇవి కాదు, మీరు ఇది కాదు, పేర్లు కాదు, కవర్లు కాదు, అంగీకరించబడినట్లుగా అర్పించిన కానుక, కన్నీటితో, కృతజ్ఞతతో, అయ్యో 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 అని ఎంత కన్నీటితో, ఎంత విరిగి నెలిగిన మనస్సుతో ఆ తల్లి ఒప్పుకొని అర్పించిందో ఆ కానుక, సమూయేలు అనేటటువంటి కానుక ఏమైపోయింది? ఆ కానుక చెప్పండి. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అంగీకరించబడేటటువంటి అర్పణగా అందరూ అంగీకరించాల్సిందే. ఇంకెవ్వరు కూడా ఆయన మాటనే కాదు అనేటటువంటి వారు లేరు. అంతగా చెప్పండి, అంగీకరించబడేటటువంటిది కల్పించబడిన కానుక ఏమవుతుంది? శ్రేష్టమైన ధననిధి అయి మన పేరు మీద ఉంటుంది అన్నమాట. అందుకే బాల్యకాలంలోనే మీ పిల్లలకు కూడా నేర్పించండి. అంటే నా చిన్నప్పుడు నాకు ఉండేటటువంటి పాకెట్ మనీ, ఆ వారం అంతా ఉండే పాకెట్ మనీ అంతా కూడా మరి అర్పించటం మరి మా అయ్యగారి దగ్గర అలవాటు చేసుకున్నాను. తల్లిదండ్రులు ఇచ్చే కానుక వేరు, నేను వేసేటటువంటి కానుక వేరు. అంటే ఇవి ఏదో గొప్పది చెప్పుకోవటం కాదు, కానీ బాల్యకాలం నుండి మనకు అలవాటైనటువంటి పద్ధతులు ఆత్మ తండ్రి యొక్క ఆచరణీయమైనటువంటి మార్గములో మన అడుగులు స్థిరపరుస్తాయి. బాల్యము నుండి మనకు వాడుకైన సదాచారములు ఆత్మ తండ్రి యొక్క ఆదర్శప్రాయమైన మార్గములో మన అడుగులు స్థిరపరుస్తాయి. లేకపోతే ఏమైపోతుంది? ఇప్పటికి ఇదంతా మిగిలిన కథ అంతా కూడా ఉంటుంది. ఎత్తేది, సరి చేసుకునేది, మళ్ళీ పడేసుకునేది అంతా కూడా అట్లా ఉంటుంది అన్నమాట. అలా కాకుండా ఒక స్ట్రైట్ ఆదర్శ ప్రాయమైనటువంటి మార్గములో మన అడుగులు స్థిరపరచబడినప్పుడు ఏం నెరవేరుతుందంటే అతడు చేయున్నదంతయు మాట నెరవేరుతుంది. ఒక విధంగా ఆ కొద్ది కాల సమర్పణ ఏం చేసిందయ్యా అంటే పిహెచ్డి కిరీటం అందుకొని మళ్ళా తిరిగి వచ్చేదాకా నడిపించింది. నీకు ఎదురే లేదు ఎక్కడ, దేనికి. ఉన్నాయి ఆటంకాలు, 2 ఏళ్ళు వచ్చి కూర్చున్నా, అయినా గోతి ఆపగలిగిందా? యోసేపుని కిరీటం పెట్టుకోకుండా జైలు ఆపగలిగిందా? యోసేపుని కిరీటం పెట్టుకోనికుండా. అంతే. అదనమాట. ఏమిటి చెప్పండి? అంగీకరింపబడినట్లుగా అర్పించిన వారి యొక్క ధన్యకరమైనటువంటి స్థితి. అటువంటిదే మీ పిల్లలకు కూడా మీరు నేర్పించండి. వారు ఏమవుతారు? ధన్యులు అవుతారు. రైట్, ఇక్కడతో అర్పణ ముగించుకుందాం. ఇందులోనికి వెళ్దాం. సమర్పణ, కలిగిన వాటిని అర్పించటమేమో అర్పణ, సమర్పణేమో చెప్పండి నిన్ను నీవే అర్పించుకోవటం. నీకు కలిగినవి ఇవ్వటమేమో అర్పణ, నిన్ను నీవే అర్పించుకోవటమేమో సమర్పణ.
నీవే అర్పించుకోవటమేమో సమర్పణ. యా నాకు కలిగినవే ఇవ్వటానికి నాకు సంపూర్ణ సిద్ధపాటు లేదే. నా శరీర ప్రాణాత్మల్ని నీకు ఇవ్వటానికి నేను ఎప్పుడు సిద్ధపడతానయ్యా? ఏంటి మన శరీర ప్రాణాత్మల్ని, ఈ శరీర ప్రాణాత్మల్లో ఏమున్నాయి? దేవుడు నీకు ఇచ్చినటువంటి టాలెంట్స్ ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈవులు ఉన్నాయి, దేవుడు నీకు ఇచ్చినటువంటి సదుపాయములు ఉన్నాయి. ఏం చేయాలి? వీటిని ఆయనకే వాడాలి. నువ్వు ఒక డ్రైవర్వి, నీ డ్రైవింగ్ ఎబిలిటీస్ అన్నీ కూడా ఎవరికి వాడాలి? దేవునికి వాడాలి. నువ్వు ఒక టీచర్వి, నీ టీచింగ్ స్కిల్స్ అన్నీ కూడా ఆయన వాక్యం బోధించడానికే వాడాలి. నువ్వు ఒక దేవుడు, ఒక మంచి నిర్మాణకుడివి, నీ ఇచ్చినటువంటి తలాంతును ఏం చేయాలా? దేవుని మందిరములు నిర్మించటానికే నువ్వు వాడాలి. ఏమిటిదంతానో? సమర్పణ కలిగిన వారి యొక్క స్థితి. యా ఈ సమర్పణలో నుండి ఎందులోనికి వెళ్ళాలనుకుంటున్నావు నీవు? ఏంటో స్వార్పణ అని అంటే, స్వార్పణ అంటే అర్థం ఏంటి అని అంటే, సమర్పణలో నిన్ను నీవు సమర్పించుకున్న స్థితి ఉన్నది. సమర్పణలో, స్వార్పణలో నిన్ను నీవు లేకుండా చేసుకున్న స్థితి ఉన్నది. ఇచ్చివేసుకోవడం మాత్రమే కాదు, లేకుండా చేసు. ఎంత కష్టం ఇది! నిన్ను నీవే లేకుండా చేసుకో. ఎవరి కొరకు? పెళ్లి కుమారుని కొరకు. ఇది కాదా పెళ్లి కుమారుడు చేసింది? 4000 సంవత్సరాలు నీకు అర్పణములు ఇచ్చి, తండ్రిగా అర్పణములు ఇచ్చి, కుమారుడిగా సమర్పణ చేసి, ఆత్మ తండ్రిగా స్వార్పణ అయిపోయినటువంటి త్రిత్వ తండ్రి నీ కొరకు చేసింది. ఇది కాదా? ఇదే ఏమిటి? లేకుండా చేసుకోవాలి. కరిగిపోవటం. ఇంకేం లేదు, ఆనవాళ్ళు లేదు. అయ్యా నేను నీ దోసున్నాయ్యా అని సమర్పించుకున్నా నువ్వు ఉంటావు, నీ సేవే బయటకు వస్తుంది. స్వార్పణ లేవు, సేవ ఏమి అంతా ఏమైపోయింది చెప్పండి? పరిమళ ధూపముగా ఆయనకే సమర్పించబడింది. అది స్వార్పణ. ఎక్కడుందాం ఇప్పుడు ఈ కానుకల పండుగ మాసంలో? అయ్యా కనీసం నువ్వు ఇచ్చిన జ్ఞానాన్నే, నువ్వు ఇచ్చినటువంటి ఈ తెలివితేటల్నే వాడటానికి నేను అంగీకరించలేకపోతున్నా. ఇంకా నన్ను నేనే లేకుండా చూసుకునే విధంగా నీ కొరకు ఎలా స్వార్పణ అయిపోగలనయ్యా? ఇక్కడే ఏముందని చెప్పావు ముందులో, ప్రారంభంలో. పెళ్లి కుమార్తె అంటేనే స్వార్పణ చేసినటువంటిది అని అన్నావు కదా. పెళ్లి కుమార్తె అంటేనే ఎవరు? స్వార్పణ అనుభవంలోనికి వచ్చినటువంటిది చెప్పుకున్నాం కదా. ఎందుకు? తండ్రిగా ఏం చేశారు ఆయన? ఆ అర్పణములు మనకు అనుగ్రహించారు, అర్పించుకున్నారు. కుమారుడిగా సమర్పించుకున్నారు, సశరీరుడిగా దిగివచ్చి ఆత్మ తండ్రిగా సంపూర్ణ స్వార్పణ అయిపోయారు. ఆయన అట్లా సంపూర్ణ స్వార్పణ కాకపోతే చెప్పండి, ధ్యానంలో మనం ఒప్పుకున్నట్లుగా ఈ నైజపు
మొద్దులోనికి, ఈ మానవ మూలములలోనికి ఆయన సజీవమైన అనగా ప్రకాశమానమైన మంచులోని జీవము. చెప్పండి, ఈ నైజపు మొద్దుల యొక్క మూలముల్లోనికి వెళ్ళదు, వేరుల్లోనికి వెళ్ళదు. ఏం కాకపోతే ఆయన స్వార్పణ కాకపోతే పరిశుద్ధాత్మ తండ్రిగా అలా స్వార్పణ అయ్యి ఏం చేస్తూ ఉన్నారు? ఆయన అమ్మ జీవింప చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? తర్వాత ఫలింప చేస్తూ ఉన్నారు. తర్వాత బహుగా ఫలించేటట్లు చేస్తున్నారు. అయ్యా, నాకు ఎప్పుడయ్యా ఈ ఎక్కుడు మెట్లు ఎప్పుడు? నా మానవ జీవితానికి ఈ ఎక్కుడు మెట్లు ఎప్పుడు? జీవించే స్థితి, ఫలించే స్థితి, బహుగా ఫలించేటటువంటి స్థితి ఎప్పుడు? ఏమ్మా, అంతగా మన ప్రేమ ఎప్పుడు వృద్ధి అవుతుంది? అంతగా మన సమర్పణ స్వార్పణగా ఎలా రూపాంతరము చెందుతుంది? పాత నిబంధన విశ్వాసులందరూ అంగీకరించబడినట్లుగా అర్పించారు. పాత నిబంధన భక్తులందరూ అంగీకరించబడినట్లుగా సమర్పించుకున్నారు. కానీ పెండ్లి కుమారుడు మాత్రమే అంగీకరించబడినట్లుగా స్వార్పణ చేశారు. యెఫ్తా కుమార్తె యెఫ్తా తన కన్యాత్వమంతటినీ కూడా పెండ్లి కుమారుని యొక్క ప్రతిష్ఠితమైన స్థితికి సమర్పణ చేసినది. 2 నెలలు అంగలార్చి కొండల మీద 2 నెలలు అంగలార్చి ఏం చేసింది? ఇంగ్లీష్లో సెలిబసీ అని అంటారు. అంటే కన్యా వ్రతమును పుచ్చుకున్నదన్నమాట. ఆ కన్యా వ్రతమును కన్యకగా మిగిలిపోయేటటువంటి ఆ నాజీరు వ్రతమునకు తను తాను సమర్పణ చేసుకున్నది. ఏం చేయడం ద్వారా? 2 నెలలు కొండల మీద అంగలార్చడం ద్వారా. ఇదేందయ్యా, అంగలారిస్తే గాని సమర్పించుకోలేనా నేను? అంగలార్చకుండా చేసేటటువంటి సమర్పణ ఏం కాదది. అంగీకరించబడినట్లుగా చేసేటటువంటి సమర్పణ కాదు. 2 ఆవిరైపోకుండా స్వార్పణ కాలేనా? కాలేవు. ఆవిరి కాకుండా చేసేటటువంటి ప్రతిదీ కూడా నాకు నొప్పి తగలకూడదు, నాకే నొప్పి తగలకూడదు. ఏం కావాలా? నేనే ఎప్పుడు నిండుగా ఉండాలా, గుండ్రంగా ఉండాలా, ఏ బాధ ఏ నొప్పి ఉండకూడదు. నొప్పి తగలకుండా చేసే ప్రతిదీ కూడా చెప్పండి ఆవిరే కాకుండా చేసేటటువంటి స్వార్పణ కానీ యా కనికరించండి. ఈ ఊరైనా ఈ ప్రాంతమైనా ఇటువంటిది చర్మాన్ని కాపాడుకోవటానికే పెద్దపీట వేసేటటువంటి ప్రాంతం ఇది. ఏంది నాకేంటి నాదేంటి, నాకేంటి నాదేంటి, నాది ఎంతయ్యా, నా వాటా ఎంతో చెప్పు ముందు. నాకేంటయ్యా, నాకేంటి ఉపయోగం? అయ్యా క్షమించండి. అంగలార్చకుండా సమర్పణ చేయలేనని చెప్పారు. ఆవిరైపోకుండా స్వార్పణ కాలేమని చెప్పారు కదా. ఎప్పుడు ఎంత ఆవిరైపోతున్నాను నేను, ఎంత ఆవిరైపోతున్నాను. జనకుల కానొక సమయంలో ఎలీషా అని ఎలీషా గారిని పిలిచి
బైబిల్ మిషన్ అందుకున్న తర్వాత నేను ఎలా అయిపోయానో నన్ను చూసావా అని అన్నారు. అంత ఆవిరి, అంత ఎముకలు గూడైపోయారు అంతే. అంతకుముందు ఎంత బలముగానో ఉన్నటువంటి అయ్యగారు ఏమైపోయింది? అంతా నా బలము ఎండిన చల్ల పెంకు వలె ఆయను అన్నట్లుగా అంతగా ఏమైపోయారు? తండ్రి చెప్తామనేటటువంటి కొలిమిలో ఆవిరైపోయారు జనకులు. ప్రియమైన వార్లారా, ఇంగ్లీష్లో ఉన్నమాట లవ్ డిమాండ్స్ సాక్రిఫైస్. లవ్ డిమాండ్స్ సాక్రిఫైస్. వితౌట్ సాక్రిఫైస్ there is no love. ఆవిరైపోయినటువంటి ఆ స్థితి లేకుండా ఏమి లేదు. ప్రేమ అనేటటువంటి దానికి ఏ ప్రేమ? పెండ్లి కుమార్తె యొక్క ప్రేమకు ఆనవాలు లేదు. పెండ్లి కుమార్తె యొక్క ప్రేమ అని అంటేనే చెప్పండి ఏమిటి? ఆవిరైపోవటం. పెండ్లి కుమార్తె యొక్క ప్రేమ అని అంటేనే ఆవిరైపోవటం. నన్ను నేను ఇచ్చుకుంటే, నాకు కలిగినవి ఇస్తే, నా సామర్థ్యాన్ని ఇస్తే, నన్ను నేనే ఇచ్చుకుంటే నేను ఇంకా మిగిలే ఉంటా. నన్ను నేనే ఇచ్చుకోవటం కాదయ్యా, నీకు ఆవిరైపోతా అంతా. ఇక నేనేం కనపడకూడదు, ఎక్కడ కనపడకూడదు. ఎక్కడి నుంచి తల మొదలుకొని పాదముల వరకు కూడా ఏమైపోవాలి? నేను ఆవిరైపోవాలి. ఇదే కదా పోయిన సంవత్సరం మనం ధ్యానం చేసుకున్నటువంటి అంత కప్పుకున్నటువంటి స్థితి. తామారు జీవిత చరిత్రలో, అలాగే రూతు యొక్క జీవిత చరిత్రలో పూర్తిగా కప్పబడినటువంటి స్థితి. అయ్యా అయ్యా, ఈ స్వార్పణలోనికి ఎప్పుడు వస్తాను నేను? ఇంకేం కనపడదు, నేను కనపడను, నా ఆత్మీయ స్థితి కనపడదు, ఇంకా నా గొప్పతనం కనపడదు, నాకు కలిగినవి కనపడదు, నా సంఘం కనపడదు, నా మందిరం కనపడదు, ఇంకానో నా యొక్క పరలోకపు మహిమ స్థితి కూడా ఏమీ కనపడవయ్యా. ఎప్పుడు ఈ స్వార్పణలోనికి నేను వచ్చినప్పుడు అని ప్రభువుని ఏం చేద్దాం? మనం స్తుతించుకుందాం. ఇప్పుడు ఆ స్వార్పణ ఏమై ఉన్నదో క్లుప్తంగా 4 మాటలు అలా చెప్పేసి ముగించేసుకుందాం. ఏమిటి స్వార్పణ? స్వార్పణ అంటే ఏమిటి? ఆవిరైపోవటం. స్వార్పణ అంటే ఏమిటి? ఆవిరైపోవటం. స్వార్పణ అంటే ఏమిటి అని అంటే ధూపమైపోవటం. ధూపమై అంటే పొగలాగా మారిపోవటం అన్నమాట. రైట్. మొట్టమొదటిది పరిమళ వాసనగా ఉండుటకు సంపూర్ణ సజీవయాగ స్వార్పణ చేసిన పెండ్లి కుమారుడు. ఏమిటి? పరిమళ వాసనగా ఉండుటకు సంపూర్ణ సజీవ యాగ స్వార్పణ చేసిన పెండ్లి. ముందు చెప్పుకున్నాం కదా మనకి దీని మీదే ఫోకస్ చేస్తామని. దేని మీద? అర్పణ మీద కాదు, సమర్పణ మీద కాదు, స్వార్పణ మీదే మన యొక్క దృష్టి అంతా నిలుపుతామని చెప్పుకున్నాం కదా. కనుక పెండ్లి కుమారుడు చేసిన ఈ స్వార్పణ ఎటువంటిది? పరిమళ సువాసనగా ఉండుటకు సంపూర్ణ సజీవ యాగ స్వార్పణ చేసిన పెండ్లి కుమారుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2. అటువలే చదవాలి త్వరగా, ముందు చెప్పలేదు కదా అని అంటే ఎట్లా? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అది మన కొరకు తను తాను
దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అర్పణముగా అప్పగించుకున్నప్పుడేమో సమర్పణ చేసుకున్నారు, బలిగా అప్పగించుకున్నప్పుడేమో స్వార్పణ చేశారు. ఆయన ఎవరైనా చెప్పండి, పరిమళ వాసనగా ఉండుటకు ఏం చేశారు ఆయన? నీవే పరిమళ వాసనగా ఉండటానికి నువ్వు బలిగా అర్పించుకున్నావు. బలిగా అర్పించుకోబోయే అప్పగించుకున్న పూర్వము ఏమ్మా ఏం చెప్పట్లేదా? 2 మాటలు గుర్తులేవా? మనసులోకి పోలేదా? అర్పణముగాను బలిగాను అప్పగించుకోను అన్నావు కదా. స్వార్పణ చేసినప్పుడేమో బలిగా అప్పగించుకున్నావు, సమర్పణ చేసినప్పుడేమో అర్పణముగా అంతే అప్పగించుకున్నావయ్యా. కనుక పెండ్లి కుమారుడే పరిమళ సువాసనగా ఉండదు. ఎందుకో ఏమ్మా, ఎందుకు ఆయన పరిమళ సువాసనగా ఉండాలి? లోకం అంతా కూడా దుర్గంధమే ఉన్నది. శరీరం నిండా కూడా మరణపు వాసనే ఉన్నది. కాబట్టి ఈ మరణపు వాసనలు ఉన్నటువంటి శరీరంలో, పాపపు దుర్గంధం ఉన్నటువంటి ఈ మానవ లోకములో పెండ్లి కుమార్తెకి ఏం అవసరమై ఉన్నది? పరిమళ సువాసనే అవసరమై ఉన్నది. ఆ పరిమళ వాసనే ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లైఫ్. అది ఎటువంటిది? జీవింపచేసేటటువంటి పరిమళ సువాసన. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద లైట్ ఆఫ్ లైఫ్, అది కేవలము జీవపు వెలుగు మాత్రమే కాదు పెండ్లి కుమారుల్లో ఉన్నది. పెండ్లి కుమారులు ఏమున్నది? ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లైఫ్, అంటే జీవపు సువాసనలు ఉన్నాయి. కనుక ఆ పరిమళ సువాసనగా ఉండుటకు సంపూర్ణ సజీవయాగ స్వార్పణ చేసిన పెండ్లి కుమారుడు. 2, పరిమళ ధూపముగా అంగీకరించబడుటకు, పరిమళ ధూపముగా అంగీకరింపబడుటకు సంపూర్ణ సజీవయాగ స్వార్పణ చేసిన ప్రాణప్రియుడు ఆయన. మనమా? ఆయన అనాదిలోనే చెప్పండి పరిమళ ధూపముగా అంగీకరించబడ్డారు. కాలము పరిపూర్ణమైన పిదప మీరు నేను ఏం కావాలి? రేపు షకీనా మేఘంలో పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పరిమళ ధూపముగా మనం కూడా అంగీకరించబడాలి. అలా పరిమళ ధూపముగా అంగీకరించబడుటకు సంపూర్ణ సజీవయాగ స్వార్పణ చేసిన పెండ్లి కుమారుడు. అయ్యా ఎక్కడున్నాం? నేను ఎదుట పరిమళ ధూపముగా అంగీకరించబడుటకు నీవు చేసిన సజీవ యాగ స్వార్పణ ఎదుట. కాబట్టి ఇప్పుడు ఆ స్వార్పణ అంటే లేకుండా చేసుకోవటం, ఆవిరైపోవటం, ధూపమైపోవటం, కలిసిపోవటం అన్నమాట. అయ్యా కనికరించండి. ఇప్పటిదాకా క్రీస్తు కొరకు చనిపోవటమే గొప్ప అనుకుంటున్నాను. చనిపోయినా ఏం మిగులుతుంది? ఆనవాళ్ళు మిగులుతాయి, అవశేషాలు మిగులుతాయి. కానీ ఏం కావాలా నాకు? లేకుండా చేసుకున్నటువంటి స్థితి కావాలా? చనిపోయిన తర్వాత ఏం కావాలి? పరిమళ ధూపముగా అంగీకరించబడాలి. ఇంకేం ఉండకూడదు అక్కడ. అనుభవాలు ఉండకూడదు, అవశేషం కూడా ఉండకూడదయ్యా. ప్రాణప్రియుడా, నాకు ఎప్పుడయ్యా ఇంత స్వార్పణ నాకు ఎప్పుడు ఇస్తావు? ఇంత స్వార్పణ నాకు ఎప్పుడు ఇస్తావు అని అంటే, నా ప్రక్క గాయంలోకి వచ్చి కూర్చున్నప్పుడు అని అంటారు. పరిశుద్ధాత్మ తండ్రి ఏమంటారు? పెండ్లి కుమారుని ప్రక్క గాయంలోనికి వచ్చి కూర్చో, అప్పుడు వస్తుంది నీకు ఏమిటి? అందుకే అంటే ఆయా కాలాల్లో ఆత్మ తండ్రి ఈ మానవ అంతరంగంతో ఏం చేస్తూ ఉంటారు? జనకులు అన్నారు కదా,
గాలి ఏం చేస్తుందట? సముద్రపు కెరటములను అలలను రేపునట్లుగా ఆత్మతండ్రి ఆయా కాలాల్లో ఈ మానవాంతరంగం ఏం చేస్తూ ఉంటారు? కదిలిస్తూ ఉంటారు. అలా కదిలించే క్రమంలో రెండు మాటలు జ్ఞాపకం చేశారు. దాచుకోవడం, దాచిపెట్టుకోవడం. ఏది కావాలి? దాచిపెట్టడం కావాలా, దాచుకోవడం కావాలా? ఆయన నిన్ను దాచిపెట్టాలని కోరుకుంటున్నావా, ఆయన నిన్ను దాచుకోవాలని కోరుకుంటున్నావా? దాచిపెట్టాలంటే బయట దాచిపెడతాడు, కొండలోనో చెట్టులోనో తొర్రలోనో ఎక్కడో చోట గూడులోనో. దాచిపెట్టాలంటే ఎక్కడైనా దాచి లోకం అంతా అయింది. దాచుకోమన్నప్పుడు సాధారణంగా ఏం చేస్తాం? దాచిపెట్టు అని అడుగుతాం. ఎందుకు? దాచిపెట్టినప్పుడు నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏ వీరంగమైనా చేయొచ్చు. దాచిపెట్టు, వెళ్తున్నా, దాచిపెట్టు, అదే మనకి ఇష్టం. ఎందుకో దాచిపెట్టమంటే మనకి ఇష్టం. దాచుకోమంటాం. నువ్వు దాచుకోమంటేనో ఇంకేం కనపడదుగా. అమ్మోయ్, నువ్వు దాచుకుంటే చచ్చిపోతానయ్యా, నువ్వు ఊపిరాడదు కదయ్యా. అయ్యా క్షమించయ్యా. ఎంతగా దాచిపెట్టమనే కాలంలో, ఏ కాలంలోకి వచ్చాం మనం ఇప్పుడు? దాచుకో అనే కాలంలోకి వచ్చాం. దాచిపెట్టు అనేది సమర్పణ, దాచుకో అనేది సమర్పణ. పరిశుద్ధాత్మ తండ్రి, ఎప్పుడయ్యా ఈ మానవ అంతరంగమే ఈ అమూల్యమైన ప్రత్యక్షతలకు నీ ఆత్మ యొక్క ఆ వరవడికి లోబడేది ఎప్పుడు? ఎప్పుడు లోబడుతుంది ఇది? ఆహా, ఏం కావాలి దీనికి? అంత పై పై తేపులు కావాలా, పై పై పోతలు కావాలా, పై పై కోతలు కావాలి దీనికి అంతా. ఏమ్మా అంతేగా? కాదా? మరి రెక్కాడు దిగండి ఒక కదా, 12 రోజు గుడి కనపడదుగా. 10 బట్టలు వచ్చినాయి, 10 బట్టల పైన ఏం కనపడతాయి? 10 మూటలు కనపడతా ఉంటాయి. ఇంకా రోజు గుడే బడా ఏం లేదు, ఊరుకో. ఎందుకు? అందరూ ఒత్తిడి చేస్తారు. ఒత్తిడి చేస్తే ఎన్నిసార్లు మానేయలేదు 12 రోజు, వెసులుబాటు ఉన్నా కానీ మానేసామా లేదా? అంటే ఏం చేశాం చెప్పండి? పై పై పోతలు, పై పై కోతలతోనే మిగిలిపోయామా లేదా? యా క్షమించండి, క్షమించండి. మాకెప్పుడయ్యా ఎంతగా ఎంతగా దాచుకో అన్నటువంటి ఆ స్వార్పణలో ఉన్నటువంటి అనుభవం ఎప్పుడు? దాచిపెట్టు అని ఆడైనైతే అడుగుతాను, కానీ దాచుకో అని అయితే నేను. కాబట్టి ఎప్పుడు ఇది అని అంటే ఆత్మతండ్రి ఏమంటారు? ఎప్పుడయ్యా ఈ సజీవ యాగ స్వార్పణ ఎప్పుడు అంటే ఆత్మతండ్రి ఏమంటారు? ఆయన ప్రకగాయంలోకి రా, అప్పుడు వస్తుంది అని అంటారు. ఈ ప్రకగాయంలోకి వస్తేనో దాచుకో అన్న అనుభవం, దాచుకుంటారు అంతే. ఆయన దాచుకుంటేనో ఇర్మియా గారిని ఏం చేశారు? అయ్యో ఏమి ఎవరికి తెలియదా? ఇర్మియా గారిని ఏం చేశారు ఆయన? అమ్మా ఏదో బీఓడి అంటారే, అంటేను బీఓడి అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అన్నమాట. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొనవలెనని యెరహ్మయేలునకును అజ్రియేలు కుమారుడైన సెరాయాకును అబ్దయేలు కుమారుడైన షెలెమ్యాకును ఎంతమందికి ఆజ్ఞాపించారట? ఎవరెవరిని పట్టుకోవాలని?
లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మీయాను పట్టుకొనవలెనని యెహెజ్కేలునకును సెరాయాకును షెలెమ్యాకును ఏం చేశారు? ఇర్మీయా గారిని దాచిపెట్టారు. ఇర్మీయా గారిని ఏం చేశారు? దాచిపెట్టారు. మరి పెళ్లి కుమార్తె సంఘాన్ని ఏం చేస్తూ ఉన్నారు? ఆయన దాచిపెట్టబడేటటువంటి వారు మృతుల గుంపు, దాచుకోబడిన వారు సజీవుల గుంపు. సజీవుల గుంపు కావాలా? ఏంటి ఏమా సజీవుల గుంపు కావాలా అంటే ఏమి రాసుకోవాలి? వెంటనే ఇటు స్థితికి అని రాసుకోవాలి. కావాలా? ఏమిటి? సజీవ సంఘారోహణం కావాలి అంటే దాచుకో. దాచిపెట్టనాలా? దాచుకో అనాలా? దాచుకో. దాచిపెట్టంటేనో ఎక్కడో చోట చెట్లోనో త్వరలోనో పండ్లోనో ఇంట్లోనో వీధులు ఎక్కడో చోట దాచిపెట్టు, పొలంలో దాచిపెట్టు. ఏమి ఇంకక్కడే అమ్మ నా పొలంలోనే సుస్థిరంగా ఉంటాను. నిజమే, కనపడదు. పొలంలో దాచిపెట్టు, నేలలో పాతిపెట్టు అన్నట్లుగా ఉంటుంది. కానీ చెప్పండి, ఎవరిది గుంపు? దాచిపెట్టు అనేవారి గుంపు. దాచుకో అనేవారి గుంపు ఎవరిది? సజీవుల గుంపు. ఈ సజీవ సంఘారోహణమునకు ఆయత్తపడేటటువంటి వారి అంతరంగం ఎలా ఉంటుంది? దాచుకో. దాచుకో. దాచుకున్నప్పుడు చెప్పండి, దాచుకో అనే మాటకి నీకు సమ్మత అయినప్పుడు ఏం రాసుకోవాలి? వెంటనే ప్రక్కన చెప్పాలా? ఇటు స్థితికి ఒకటి కాదు, చెట్టు కాదు, పుల్ల కాదు, ఏదైనా సరే కనపడేది కాదు, కనబడనిది కాదు, ఉన్నవి కాదు, లేనివి కాదు, రాబోయేవి కాదు, ఎన్ని ఉన్నాయో ఊహకు తోచనివి కూడా అన్నీ అదన్నమాట. అప్పుడు ఏమి నెరవేరుతుంది మనకి? చెప్పండి. దాచుకో. ఆయన దాచుకుంటే ఎన్ని అడ్డులు ఉన్నా సరే, ఎక్కడున్నాం మనం? నా దాగుచోటు నీవే, నా దాగుచోటు నీవే కనుక ఇక ఆయన దాచుకుంటే ఇంకేం కావాలి చెప్పండి? ఇంకెవరు మనల్ని వెల్లడిలోకి తీసుకురాగలరు? ఎవరు కొరత వేయగలరు? అదే కదా ఆత్మ తండ్రి ఏమని మంచిగా ఒప్పింపజేశారు? ఆ పరలోకపు తండ్రి యొక్క ప్రేమాంతరంగములోని మహిమ పూర్ణతను పెండ్లి కుమారుడు కుమ్మరించే క్రమములో కొలత వేస్తే నేను వెలితి పడతానయ్యా. నువ్వు కొలత వేస్తే, కుమ్మరించే క్రమంలో, కప్పే క్రమంలో కొలత వేస్తే నేనేమైపోతాను? వెలితంటేను కొంచెం లోటు. నువ్వు కొలత వేస్తే నేను వెలితి పడతాను. కాబట్టి ఏం చేసావు నా కొరకు? తండ్రి యొక్క ప్రేమాంతరంగములు ప్రకాశమానమైనటువంటి మంచును, పునరుత్థాన మంచును కొలత లేకుండా ప్రతి క్షణం కూడా ఏం చేస్తూనే ఉన్నావు? కుమరిస్తున్నావు, కప్పి ఉంచుతూ కుమరిస్తున్నావు. ఆ కప్పి ఉంచటమే దాచుకో. కడవరి కాలంలో దాచబడే స్థితి నుండి దాచుకోబడిన స్థితిలోనికే రావాలి. మరి ఆయన దాచుకోవాలన్నప్పుడు ఇంకా దాచుకుంటేనో ఏంటి? ఆ చెంబు, ఈ గ్లాసు నేను ఈ దాచుకుంటాను, నువ్వేమో కుదిరే పనేనా? ఆ చెంబు చెప్పుద్ది ఏమని? ఇక్కడ చెంబు ఉంది అని. ఆ లోపలికి తెచ్చుకున్నావు కదా గ్లాస్, ఆ గ్లాస్ చెప్పుద్ది ఇక్కడ నేను గ్లాస్ ఉన్నాను అని. నువ్వు దాన్ని దాచుకున్నావు కాబట్టి అదేం చేస్తుంది? నిన్ను వెలికి పరుస్తుంది, నిన్ను ఉపగిస్తుంది. జాగ్రత్త. దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి దాన్ని ఆకారం ఏం చేశాడు? దాచుకున్నాడు. ఆ దాచుకున్నది ఏం చేసింది? అప్పగించింది. దేనికి? ఆకాను తీసుకెళ్ళి
ఆకోరులోకి అప్పగించింది. జాగ్రత్త, 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 జాగ్రత్త. దాచుకోమని అడిగి చెప్పుల్ని గుడ్డుల్ని దాచుకోకండి. అంటే లోకంలో ఉన్న వాటిని, ఏదో ఒక దురభిమానాన్ని దాచుకోకండి, వ్యర్థమైన వాటిని దాచుకోకండి. వాటిని మనతో పాటు తెచ్చుకున్నామా, మనలో దాచుకున్నామా, వాటిని కనబడకుండా అవేం చేస్తాయి? వెలుగుపరుస్తాయి. నేను ఇక్కడ ఉన్నా, నిన్ను బయటేస్తాయి అవి. ఎందుకంటే అవి లోపలికి వచ్చినాయి కాబట్టి నిన్ను దాచుకున్న స్థితిలో బయటపడేస్తాయి. దాచుకో అన్న తర్వాత ఇంక దేనికి స్థానం ఇవ్వద్దు దయచేసి. అంతే. దాచుకో అన్న తర్వాత పూర్తిగా నీ శరీర ప్రాణాత్మలను అప్పగించాలి. సరే, పరిమళ ధూపముగా అంగీకరింపబడుటకు సంపూర్ణ సజీవ యాగ స్వార్పణ చేసిన పెండ్లి కుమారుడు ఎహెజ్కేలు 20:41. తరువాత మనోహరమైన సువాసనగా ఉండుటకు. ఇవన్నీ చక్కని వివరణలు, ఒక దినమంతా చెప్పుకోవచ్చు. ఇప్పటికి సమయం అయిపోయింది. కానీ ఈ పరిమళ ఎందుకు ఏమ్మా, ఇప్పుడు కొంచెం అలవాటు అయింది. ఏం మేరీ గారు, ఏం అలవాటు అయింది? సెట్ కొట్టుకోవటం అలవాటు అయింది. 100 రూపాయల నుంచి 1000 రూపాయలు, 1000 రూపాయల నుంచి 1000. అలవాటు అయిన తర్వాత తగ్గుతాడా మనిషి? వెళ్ళే కొలది ఎవరి బాబు ఎలా ఉంటది? అయ్యా ఊరుకోయా, నా అనుభవమే వేరయ్యా, తీసుకురాయ్యా. ఫ్రెంచ్ ప్యారిస్ లో ఉండే ఒక్కసారి కొట్టయ్యా, ఆ స్మెల్కి ఏమైపోద్ది? వెళ్ళిపోతానయ్యా. ఇది అలవాటు కాక ఏది ఈ స్వార్పణలు, ఈ పరిమళ ధూపముగా స్వార్పణైనటువంటి ఈ మహిమ స్థితి అలవాటు కాక ఏం చేయలేకపోతున్నాను? మహిమ నుండి అధికమైన మహిమలోనికి వెళ్ళలేకపోతున్నానయ్యా, అపేక్షించలేకపోతున్నాను నేను. ఇంకా 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 లెబానోను సువాసనలోనే మిగిలిపోతున్నాను. ఎంత విచారం! అందుకే ఏమిటి స్వార్పణ పాఠం? ఒక దినమంతా కూడా చెప్పుకోవచ్చు. దేని గురించి? ఈ మనోహరమైనటువంటి సువాసన గురించి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18. పర్లేదు, కొంచెం సమయం అయినా బాధపడకండి. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నారు. అవి మనోహరమైన సువాసనయు. అబ్బా, ఏమిటో ఏమిటో ఏమీ తక్కువ లేకుండా ఉన్నప్పుడే ఈయనకి ఒక ప్రక్కేమో నాకేమీ తక్కువ లేకుండా ఉన్నది, అయినా మీరు పంపిన వస్తువులు ఏం చేశాను? నేను ఎపఫ్రోదితు వలన నేను పుచ్చుకున్నాను. ఆ పుచ్చుకున్నటువంటివి ఏమవుతున్నాయి అంటే అంగీకరించబడినటువంటిగా అర్పించబడినటువంటివి ఏమిటట? అవి దేవునికి మనోహరమైన సువాసనయు. దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న. ఇదన్నమాట. అయ్యా, ఎంత మనోహరమైనటువంటి సువాసనగా ఉండుటకు ఏం చేసావు పెండ్లి కుమారుడా? చెప్పండి. ఈ సంపూర్ణ సజీవయాగ స్వార్పణ చేసావు. నేను కూడా ఈ సంపూర్ణ సజీవయాగ స్వార్పణ చేయగలిగితే నేను కూడా ఏమైపోతాను? నీకు మనోహరమైనటువంటి సువాసనగా మారిపోతానయ్యా. ఇంకంతేగా. ఇంక పరలోకంలో ఏముంటది? ఈ కళ్ళు ఉంటాయా? ఈ చెవులు ఉంటాయా? చెప్పండి. ఎవరు? పెండ్లి కుమారునితో ఏకమైనటువంటి ఈ పెండ్లి కుమార్తెలో ఈ మానవ పోలిక, మానవ రూపం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. ఏముంటుంది? అంత మనోహరమైనటువంటి సువాసనే అంతా కూడా. ఎందుకు చెప్పండి? అచ్చు ఆ పెండ్లి కుమారుని పోలికలోకే మారిపోతాం. యోహాను గారు పత్రికలో సెలవిచ్చారు కదా, ఆయనను చూసినప్పుడు ఆయనను పోలి ఉందుము అని అన్నారే యోహాను గారు రాసిన పత్రికలో. కాబట్టి అచ్చు ఆయన పోలికలోకే మారిపోతాం.
మనం ఇంకా ఏమై ఉండవలనో అది ఇంకా ప్రత్యక్షం కాలేదు కానీ. చెప్పండి మీరు చెప్తే మాకు అందరికి కాస్త ఉద్రేకం వస్తుంది. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక చదివితే అందుకుంటారు. చంద్రశేఖరరావు గారు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఆగండి చెప్పండి. ప్రియులారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఇదన్నమాట. ఆయనను పోలియుందుమని. ఎందుకో మనకి ఎందుకు కంటది లేదు? 2 సంవత్సరాలు నానినా ఊరినా, నువ్వు నానినా ఊరినా లోపలికి వెళ్ళదు. అంతా కూడా ఏం కావాలా? పైన ఉండాలి. అందుకే మీరు బాధపడినంటే ఇంకెందుకు లేదు ఈ నైజం మొద్దులతో నేను ప్రాకులాడేది. అసలు వదిలేసి అంటే ఉదయానికైతే అందరు నిండుతారు, నిండేదానికి ఎందుకులే అని 9 గంటలకే నిర్ణయం తీసుకున్నాను. ఎందుకులే ఈ మొద్దులతో ఊరికే అరపరగా అంతా తప్ప అంతా కూడా వేసుకున్నప్పుడు 2 గంటలు ఎందుకులే పైన చేసేది అని చెప్పి చెప్తానులేండి. మరో వివరం చెప్తానులే. శిలువ ధ్యానాలకి, సజీవ యాగ శిలువ ధ్యానాలకి చిన్న వాళ్ళే వస్తారు, వీళ్ళున్న వాళ్ళే వస్తారు. తెల్లవారుజామునంతా నా సిద్ధపాటును కూడా మానుకొని ఎందుకు ఊరికే? నాకు తెల్లవారుజాము సంపూర్ణ సిద్ధపాటు ఉందనుకోండి, పగలు కూడా ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుంది. 9 నుంచి 12 గంటల వరకు ఏమైపోవచ్చు? ఈ సజీవ యాగ శిలువ ధ్యానములలో మనోహరమైన సువాసనగా మారిపోవచ్చు. మనోహరమైన సువాసనగా మారిపోయి అసలు పనిని పక్కన పడేసి చెప్పండి ఇంకంతా ఎందుకు ఇదంతా. అందుకే సరే అయ్యా కనికరించు అని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి మనం ఇంకా ఏమవుతున్నామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను ఉన్నది ఉన్నట్టుగా చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. రైట్, ఇదన్నమాట. మనోహరమైన సువాసనగా ఉండుటకు సంపూర్ణ సజీవయాగా స్వార్పణ చేసిన పెండ్లి కుమారుడు. 4, సుజ్ఞాన సువాసనలతో ఊరేగించుటకు సంపూర్ణ సజీవ యాగ స్వార్పణ చేసిన పెండ్లి కుమారుడు. ఏమిటి? సుజ్ఞాన సువాసనలతో ఊరేగించుటకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:14. అలసిపోయారా? ఆయాసపడకండి. 2:14. అయ్యా నీ జ్ఞాన సువాసన ఎప్పుడయ్యా? ఇదంతా కూడా మానవ నైజం యొక్క దుర్వాసనే వస్తుంది. మానవ నైజం యొక్క దుర్వాసన స్థానములో క్రీస్తును గుర్చిన జ్ఞానము యొక్క క్రీస్తు జ్ఞానమును గుర్చిన సువాసన ఎప్పుడు వెదజల్లగలదు? ఏమిటి ఈ మానవాంతరంగం? ఎప్పుడయ్యా అంటే ఈ సుజ్ఞాన సువాసనలతో ఊరేగించినప్పుడు పెండ్లి కుమారుడు అప్పుడు వస్తుంది అన్నమాట. చదవండి. క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్నా. ఏమిటిది? సుజ్ఞాన సువాసనలతో ఊరేగించుటకు సంపూర్ణ సజీవ యాగ స్వార్పణ చేసిన పెండ్లి కుమారుడు. తరువాత పెండ్లి కుమార్తె పరిమళ క్రియలను పరిపూర్ణము చేయుటకు సంపూర్ణ సజీవ యాగ స్వార్పణ చేసిన పెండ్లి కుమారుడు. ఎస్తేరు 2:12. మరి పరిమళం అంటేనే ఎంతో ఇష్టం. ఐ రియలీ లవ్ ఫ్రాగ్రెన్స్ అంటే ఆ సువాసనలు అనేటటువంటివి మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? పరవశంలోనికి తీసుకొని వెళ్తాయి. ఎవరికి పరవశం? ఎవరికి పరవశం? పరవాసులైన వారికే పరవశమైనటువంటి స్థితి. పరవాసులం కాలేమో,
ఏమిటి? నా ఇల్లు నాకు ప్రియం, నా ఊరు నాకు ప్రియం, నా వాకిలి నాకు ప్రియం, నా జీవనోపాధి నాకు ప్రియం అని అనుకుంటే మనం ఏం చేయలేం? పరవాసులము కాలేము. పరవాసులైన వారికే పరవశమైనటువంటి స్థితి. కాబట్టి పెండ్లి కుమార్తె యొక్క పరిమళ క్రియలను పరిపూర్ణము చేయుటకు సంపూర్ణ సజీవయాగ స్వార్పణ చేసిన పెండ్లి కుమారుడు. తరువాత మర్మమైన మనోహర ఐక్యతనిచ్చుటకు, మర్మమైన మనోహర ఐక్యతనిచ్చుటకు సంపూర్ణ సజీవయాగ స్వార్పణ చేసిన పెండ్లి కుమారుడు. చివరిది సజీవ సువాసనలతో షకీనా మేఘములో ప్రవేశపెట్టుటకు, సజీవ సువాసనలతో సజీవ సంగారోహణము గావించుటకు లేదా షకీనా మేఘములో ప్రవేశపెట్టుటకు సంపూర్ణ సజీవ యాగ స్వార్పణ చేసిన పెండ్లి కుమారుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:16. అయ్యా మాకు ఇవ్వయ్యా ఈ స్వార్పణలోని ఈ సువాసనలన్నీ కూడా ఏం కావాలి చెప్పండి? ఈ మానవత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేయాలి. కోరుకుంటారా అట్లా? నీకేం పని లేదు కదా పాదిరి గారు, నీకైతే సంఘం లేకపోతే పైకి వస్తావు, కొంచెంసేపు ఏం చేస్తావు, నాన్ స్టాప్గా కొంచెంసేపు తుఫాను లాగా బోధించేసి వెళ్ళిపోతావు, ఇంకేం పని ఉంది? అయ్యా కరుణించండి. అందరినీ కూడా ఏం చేయగలరు చెప్పండి? పరలోకపు తండ్రి ఏం చేయగలరు అందరినీ? బైబిల్ మిషన్లోని మీరందరూ నా వలనే ఉండవలను అన్న జనకుని వరుసలోనికి అందరినీ కూడా తీసుకురాగలరు. మనం అడిగితేను, మనం అడగక పొందలేకపోతున్నాం. అడగండి, అయ్యా నన్ను కూడా జనకునిలాగా చెయ్యయ్యా, ఈ మహిమ ఏర్పాటులో జనకునిలాగా చెయ్యని అడిగితే ఏం చేస్తారు? ఆయన కూడా చేస్తారు. ఇంకే పని ఉండదు మీకు, అప్పుడు ఏ శ్రమ కూడా ఉండదు, అంటే ఏ చీవు చింత కూడా ఉండదు. ఎప్పుడు దాచిపెట్టిన స్థితిలో నుండి దాచుకున్న స్థితిలోకి వస్తాయి. అంటే అలా ఆత్మ తండ్రి ఒకరోజు అంతరంగాన్ని ఏ రోజో మొత్తానికి అయ్యా అలా కదిలించారు. చాలా సంతోషం వేసింది. అయ్యా నిజమే కదయ్యా, బ్రతుకంతా దాచిపెట్టు అన్న స్థితే కానీ దాచుకోవాలన్న స్థితిలోకి ఎప్పుడయ్యా నాకు ఇల్లు తండ్రి అని ఆయన వేడుకోవడం జరిగింది. కనుక సజీవ సువాసనలతో షకీనా మేఘములో ఎక్కించుటకు లేదా ప్రవేశపెట్టుటకు సంపూర్ణ సజీవ యాగ స్వార్పణ చేసిన పెండ్లి కుమారుడు. కాబట్టి ఈ స్వార్పణ నిత్యము కూడా ఇంకేమైనా మరణపు వాసనల దగ్గరకు రానిస్తుందా? ఎప్పుడు కూడా ఏమున్నది ఈ పెండ్లి కుమారుని స్వార్పణలో? సజీవ సంగారోహణ సువాసనలే తప్ప ఇంకేం లేవు ఇందులో. మరణపు వాసనలు ఎంత మాత్రం కూడా లేవు. అట్టి దివ్యమైనటువంటి ధన్యతను ఈ యొక్క కానుకల పండుగ మాసము యొక్క ముగింపు సర్వారాధన దినమున పెండ్లి కుమారుడు కూడి వచ్చిన మనకెల్లరికి అనుగ్రహించి వారము చేయవలసిన పండుగలోనికి మనలను అసలైన రీతిని ఆత్మతో ప్రవేశపెట్టి మహిమ పొందునుగాక. ప్రాణప్రియుడా మీకు వందనములు. మానవ నైజముతో మానవ మాతృలముగా నీ మహిమ వాక్కులను ధ్యానించినప్పటికీ నైనా నీ మహిమ సువాసనలే, మహిమ పరిమళంలే మాకు వినిపింప చేయుట, వెదజల్లుట మానని తండ్రి. స్తోత్రములయ్యా. కనికరించి ఈ మహిమ పరిమళముల యొక్క మాధుర్యములో మేము పరవశమై అయ్యా ఆత్మవశమై అయ్యా మీ పరిశుద్ధమైన పాదముల యొద్ద అయ్యా ఈ ఉద్యానవనములో మీ పరిశుద్ధమైన పాదముల యొద్ద మూర్ఛిల్లగలిగినటువంటి మహామహిమ తండ్రి మాకు దయచేయము. పెండ్లి కుమార్తె యొక్క పారమార్థికమైనటువంటి స్థితిలో మమ్మలను ప్రతి ఒక్కరిని స్థిరపరచుము. సజీవ సంఘ
రోహణము కొరకు సజీవ సువాసనలతో మమ్మలను షకీనా మేఘములో ప్రవేశపెట్టి మహిమ పొందుము ప్రార్థనుడే క్రీస్తున్నాము స్తుతించి సమర్పించున్నాం పరమ తండ్రి.